మకర సంక్రాంతి రోజున భీష్ముడు ఎందుకు మరణించాడు అనే విషయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఎంతో ఆసక్తికరం. జనవరి 14న సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సందర్భంతోనే ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. హిందూ ధర్మంలో ఉత్తరాయణ కాలాన్ని దేవతల సమయంగా భావిస్తారు. ఈ కాలంలో చేసే దానాలు, పూజలు, జపాలు అన్ని ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తాయని నమ్మకం. ముఖ్యంగా ఈ సమయంలో మరణిస్తే ఆత్మకు మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మకర సంక్రాంతికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు దక్షిణాయనంలో ఉన్న కాలాన్ని మనుషుల సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో జనన మరణ చక్రం కొనసాగుతోందని, ఉత్తరాయణంలో మరణించిన వారు జనన మరణ బంధనాల నుంచి విముక్తి పొందుతారని విశ్వాసం. ఇదే విషయాన్ని మహాభారతంలో భీష్మ పితామహుడి జీవిత కథ స్పష్టంగా చూపిస్తుంది. భీష్ముడికి తన తండ్రి సంతన మహారాజు ద్వారా ఇష్టమరణ వరం లభించింది. అంటే ఆయన తనకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకొని ప్రాణాలు విడిచే శక్తి కలిగినవాడు. కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజున అర్జునుడి బాణాలతో భీష్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన శరీరం అంతా బాణాలతో నిండిపోయి యుద్ధ భూమిలో బాణాల మంచంపై పడిపోయాడు. సాధారణంగా ఆ స్థితిలో ఎవరికైనా మరణం తప్పదు. కానీ భీష్ముడు మాత్రం ప్రాణాలు విడవలేదు. తీవ్రమైన నొప్పిని భరిస్తూ యుద్ధ భూమిలోనే పడి ఉండిపోయాడు. ఎందుకంటే అప్పటికి సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు. అది మోక్షానికి అనుకూల సమయం కాదని భీష్ముడికి తెలుసు. భీష్ముడు కేవలం మహావీరుడే కాదు, మహాజ్ఞాని కూడా. శాస్త్రాలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి. అందుకే ఆయన తన ఇష్టమరణ వరాన్ని ఉపయోగించుకొని ఉత్తరాయణం వచ్చే వరకు ఎదురు చూశాడు. దక్షిణాయన కాలం అంతా బాణాల మంచంపై పడుకొని ధర్మం, రాజధర్మం, మోక్షం గురించి యుధిష్ఠిరుడికి బోధించాడు. ఇది భీష్ముని త్యాగానికి, సహనానికి గొప్ప ఉదాహరణ. చివరకు సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణం ప్రారంభమైంది. అదే రోజు భీష్ముడు తన ప్రాణాలను విడిచాడు. శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో మరణించిన ఆత్మకు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని, నేరుగా మోక్షాన్ని పొందుతుందని నమ్మకం. భీష్ముడి మరణం ఈ విశ్వాసానికి ప్రామాణిక ఉదాహరణగా పరిగణిస్తారు. అందుకే మకర సంక్రాంతి కేవలం పంటల పండుగ మాత్రమే కాదు, ఇది జీవన మరణ రహస్యాలను గుర్తు చేసే ఆధ్యాత్మిక పర్వదినం కూడా. భీష్మ పితామహుడి మరణం మనకు ఓ గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితం ఎంత గొప్పదైనా ధర్మం, జ్ఞానం, మోక్షం అన్నిటికంటే మిన్న అన్న భావనను ఆయన జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందుకే నేటికి మకర సంక్రాంతి వస్తే భీష్ముని త్యాగం, ఆయన చేసిన ధర్మబోధ గుర్తుకు వస్తూనే ఉంటుంది.